తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. నమస్కారం గురుగారు. హారతి గారు నమస్కారం అండి. గురుగారు, ఆగస్టు నెలలో శ్రావణ మాసం, భాద్రపద మాసం రెండూ కలిసి వస్తున్నాయి. సింహరాశి వాళ్ళకి ఆల్రెడీ అర్ధాష్టమ శని నడుస్తుంది. వాళ్ళు ఇప్పటికీ జాబుల్లో సమస్యలు ఫేస్ చేస్తున్నారు. ఎంట బయట కూడా కొద్దిగా ఇబ్బందులు పాలవుతున్నారు. సింహరాశి వాళ్ళకి చాలా కొంచెం కష్టంగానే ఉంది వాళ్ళకి. సో మరి వాళ్ళకి ఈ 4 గ్రహాల మార్పు వాళ్ళకి కలిసి వస్తుందంటారా, లేకపోతే ఇబ్బంది పెట్టే విధంగా ఉందంటారా? ఎలా ఉంది గురుగారు? హారతి గారు, మీకు సిన్సియర్ అప్రిసియేషన్స్. ఎందుకంటే మీకు కూడా జ్యోతిష జ్ఞానం రాజుల ప్రకారం పెరిగిపోయింది విపరీతంగా. మీరు కూడా ఎక్స్పీరియన్స్ అయ్యి ఉండొచ్చు మీ చుట్టుపక్కల వాళ్ళలో. సింహరాశి గురించి చాలా చక్కగా చెప్పారు. వీళ్ళకి కొత్తగా వచ్చిన బాధలు ఏమంటేనండి, మనకి ఉగాది తర్వాత వీళ్ళకి గ్రహస్థితి మార్పులు రావడంతో అష్టమ శని పట్టుకుందండి వీళ్ళకి. అష్టమ శనిలో అష్ట కష్టాలని మనకి మహర్షులు చెప్తూ ఉంటారు. కొంతమంది ఆల్రెడీ ఈ రాశిలో ఉన్నవాళ్ళు నాకు ఫోన్లు చేస్తూ ఉన్నారు. తర్వాత మఖా కానివ్వండి, తర్వాత ఉత్తర నక్షత్రము, పుబ్బా నక్షత్రం వాళ్ళకి పుబ్బా నక్షత్రం ఫోన్లు పాల్గొని అని నాకు రీసెంట్గా కూడా 2-3 కాల్స్ స్టార్ట్ అయిపోయినాయండి. కాల్స్ స్టార్ట్ అవుతూ ఉన్నాయి. నా వీడియోస్ వినటం అయితేనేమి, మనకి ఉగాది రాశి ఫలాల్లో కూడా చెప్పటం అయితేనేమి, వాటికి అర్థమయ్యి అండర్స్టాండింగ్ చాలా కాల్స్ వస్తూ ఉన్నాయి అన్నమాట. మీరు అడిగిన విధంగా నైస్ అబ్జర్వేషన్ చేశారు. 4 గ్రహాలు మారుతూ ఉన్నాయి అనేది ఈ మాసంలో జరుగుతుంది. అయితే ఈ 4 గ్రహాల యొక్క ఇంపాక్ట్ అయితేనేమండి, ఆల్రెడీ అష్టమ శని ఉండటంతో అయితేనేమి, వీళ్ళకి ఇంకా కొంచెం ప్రాబ్లమ్స్ పెరిగే అవకాశం ఎక్కువగా ఉందండి. ఈ టైం వీళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగా ఉండాల్సిన మంత్లో ఈ ఆగస్టు మంత్, పర్టికులర్గా ఆగస్టు వీళ్ళకి 15th నుంచి 25th వరకు చాలా చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఈ టైంలో వీళ్ళకి జాబులు పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంటే ఆల్రెడీ వీళ్ళు చాలా బాధతో ఏమంటారు, ఒగ్గబట్టుకొని కొన్ని పనులు చేస్తూ ఉంటారు. ఎంత పట్టుకుంటారు, ఏదో ఒక టైంలో బరస్ట్ అయిపోతారు. ఆ బరస్ట్ అయ్యే టైం ఇప్పుడండి ఇది. నేను చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం కనుక చూసుకుంటే ఇందులో మఖా 1, 2, 3, 4 పాదాలు, పుబ్బా 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర ఫస్ట్ పాదం కూడా ఇందులో ఉంటుందండి. పేరు బలం కనుక చూసుకుంటే వీళ్ళకి మా, మీ, ము, మేము, టా, టీ, టు, టే అన్న ఈ అక్షరాలంతా కూడా మనకి వీళ్ళకి సింహరాశిలోనే ఉంటారు. మనం గ్రహస్థితిని కనుక చూసుకుంటే మారుతున్నారు. ఎప్పుడంటే సింహరాశిలో 17th మారుతూ ఉన్నారు సూర్యుడు. తర్వాత కర్కాటక రాశిలో వచ్చేటప్పటికి బుధుడు 22 జూలై మారుతూ ఉన్నారు. జూలై 26వ తారీఖున వచ్చేటప్పటికేమో శుక్రుడు మనకి మిథున రాశిలోకి మారుతూ ఉన్నారు. కుజుడు వచ్చేటప్పటికి 2nd హౌస్లో మారుతూ ఉన్నారండి. ఇది 28న కన్య రాశిలోకి మారుతూ ఉన్నారు. ఈ యొక్క గ్రహస్థితిని కనుక మనం గమనించుకుంటే ఆల్మోస్ట్ వీళ్ళకి ఏ గ్రహం కూడా అంత పెద్ద అనుకూలంగా లేదండి. చాలా టఫ్ అయిన పొజిషన్లో ఉంటారు. మనం కనుక చూసుకుంటే వీళ్ళకి స్థాననాశనం, జనచ్ఛేదం, అభయం, పరాభవము అని చెప్తూ ఉంటారు. అంటే ఒక రకంగా మనకు చూసుకుంటే గురుడు వీళ్ళకి 11వ ఇంట్లో ఉండి కొంచెం మనకి హెల్ప్ చేస్తున్నారండి, కొంచెం సపోర్టింగ్గా ఉన్నారు గురువు. అయితే ఈ మంత్లకి ఏ ప్లానెట్ అయితే వీళ్ళకి సపోర్టింగ్గా ఉన్నారు, ఎందుకంటే శని ఎనీవే సపోర్ట్ ఇవ్వట్లా, గురువు కూడాను తను ఇచ్చే సపోర్ట్ ఇవ్వకుండా ఆపేస్తున్నారు. సూర్యుడు మోజు గ్రహం ఇంపార్టెంట్. గ్రహం మనకి ఏమంటారంటే గ్రహరాజు అంటారు. ఈయన మనకి 12th హౌస్లో ఉండి 1st హౌస్ షిఫ్ట్ అవుతున్నారు. ఇది కూడా అంత మంచిది కాదు. అంటే శుక్రుడు ఒక్కళ్ళు మాత్రం కొంచెం అభయప్రదంగా ఉంచుతున్నారు. అగైన్ కుజుడు వచ్చేటప్పటికి విపరీతంగా ధననాశనము, ప్రాపర్టీ లాస్ ఇవన్నీ చేస్తూ ఉన్నారనమాట. మనం కనుక చూసుకుంటే ఏ మేజర్ గ్రహం కూడా వీళ్ళకి అనుకూలంగా లేదు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. తర్వాత మనకి ఏం చెప్తారంటే మహర్షులు, సూర్యుడు 12వ ఇంట్లో ఉన్నా లేదంటే 1st హౌస్లో ఉన్నా కానీ దేహార్తి సతతం కాలాతిక్రమణ భోచనం బంధుమిత్ర సుహృద్వేష అని చెప్తారు. అంతేకాకుండా ఆగస్టు 1st నుంచి 17th వరకు చాలా కేర్ఫుల్గా ఉండాలండి. జాబ్ విషయంలో, జాబ్లో చాలా ఇబ్బంది పడిపోతారు. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, అవుట్ ఆఫ్ 10 మెంబర్స్కి 2-3 జాబులు పోతాయి. 2-3కి జాబ్ పోయేంత పరిస్థితి వస్తుంది. అందుకని చాలా విషయంలో చాలా కేర్ఫుల్గా ఉండటం అంతైనా ఇంపార్టెంట్. అంతేకాకుండా టయానికి భోజనం చేయరు, అవమానాలకు గురవుతూ ఉంటారు, బంధువులతో మిత్రులతో వృధాగా గొడవలు అవుతూ ఉంటాయి. నడుస్తూ వైఫ్కి హెల్త్ విషయంలో సరిగ్గా ప్రాబ్లమ్స్ ఉంటుంది. తర్వాత ఏమంటారంటే వీళ్ళకి తెలవకుండా దుస్సంఘటనలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుందండి. వీళ్ళకి అవుట్ ఆఫ్ కంట్రోల్ అండి. వీళ్ళ చుట్టూ ఏం జరుగుతుందో అర్థం కాదు. ఆ సిచ్యువేషన్లు టూ మచ్ వీళ్ళ మీద పడేస్తుంటాయి అనమాట. రెండోది అది మనకి సూర్యుడు గురించి. వీళ్ళకి కుజుడు కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితిలో ఉండే. కుజుడు 2వ ఇంట్లో ఉండి 9వ ఇంటిని 5వ ఇంట్లో చూడటం వల్ల ఏ ప్రకారంగానే ఇది మంచిది కాదని చెప్తారనమాట. మన మహర్షులు ఏం చెప్తారంటే అసత్వం సతతం క్లేశ సర్వకార్య వినాశనం సదా దుర్జన సంపర్కి భీతి స్యాద్ అని చెప్తూ ఉంటారు. ఈ టైంలో పాపం వీళ్ళు ఏం చేస్తారంటే అసత్వం, దేహంలో వాళ్ళకి ఫైట్ చేసే ఒక స్టామినా తగ్గిపోతుంది. రెండోది క్లేశం, మనసులో ఎప్పుడు ఏదో ఒక బాధ, టెన్షన్ ఉంటుంది. సర్వకార్య వినాశనం, ఏదైనా గనక పని చేస్తే అందులో రిజల్ట్ రాదు.
సూర్యుడు ఏం చేస్తున్నాడండి, జాబ్లో ప్రెషర్ పెట్టేస్తున్నాడు. వీళ్ళు ఏమైనా గట్టిగా పని చేద్దామంటే ఆ స్టామినా, దాన్ని ఎదుర్కొనేంత ఏమంటారు రిస్క్ టేకింగ్ ఎబిలిటీ వీళ్ళలో ఉండదు. రెండోది వచ్చేటప్పటికి సదా దుర్జన సంపర్కం. వీళ్ళు పోయి ఒక రాంగ్ పీపుల్తో ఉంటారు. వాళ్ళు ఏమంటే వీళ్ళకి హెల్ప్ చేస్తున్నట్టు నటించి లాస్ట్లో హ్యాండ్ ఇచ్చేసి వెళ్ళిపోతారు. అయ్యో మనకి ఏం చేయాలండి, మనకి ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మంచి వాళ్ళని పట్టుకుంటే మంచి హెల్ప్ చేస్తారు. వీళ్ళకి ఎలా ఉంటుందంటే సిచ్యువేషన్ ఇంకెవరు ఉండరు. ఇలా అన్ని విధాలుగా లాకప్ అయ్యే ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ధనాన్ని కోల్పోతారు, డిసీజ్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది, అవమానం జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుందండి. అయితే వీళ్ళకి లక్ ఏమంటేనండి, శుక్రుడు 11వ ఇంట్లో ఉండటం అనేది కొంచెం వీళ్ళకి ఏమంటారంటే భూమి మీద నిలబడడానికి ఒక ప్లేస్ ఇస్తుందండి. ఒక ప్లేస్లో వీళ్ళు కూడా ఉండాలి కదండి. అందుకని మనకి 11వ ఇంట్లో శుక్రుడు ఉండటం వల్ల పుష్టిం కాంతిం తదా కీర్తి ఇష్టసిద్ధి కార్య సాధకం క్షీరాన్న భోజనం కుర్యా చుక్రే ఏకాదశ ఫలం అని చెప్తారు. 11వ ఇంట్లో కనుక శుక్రుడు ఉండటం వల్ల ఫిజికల్గా చాలా స్ట్రాంగ్గా ఉంటారు, పుష్టిగా ఉంటారు, అనుకున్న పనుల్లో రిజల్ట్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. క్షీరాన్నం భోజనం, మంచి భోజనం, ఫుడ్ అంతా తింటూ ఉంటారు. ఓవరాల్గా కనుక చూసుకుంటే జయం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. బట్ వీళ్ళకి మేజర్ గ్రహాలు ఎక్కువ గ్రహాలు ఎగనెస్ట్గానే ఉన్నాయి కాబట్టి నేనేం చెప్తాను, ఒక 30-40% బాగుంది. అందులో వాళ్ళు ఇండివిజువల్గా జన్మ జాతకంలో అది కూడా సరిగా కనుక లేదు అంటే వీళ్ళకి ఇంకా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. వాళ్ళ లక్గా వాళ్ళకి పర్సనల్ జాతకంలో కనుక బాగుంటే, ఏదైనా మంచి దశ అవన్నీ నడుస్తూ ఉంటే నిలబడతారు. మరి నక్షత్రాలను బట్టి ఎలా ఉంది గురుగారు వీళ్ళకి? నక్షత్రం మనకి చూసుకుంటేనండి మఖ, పూర్వ పాల్గొని లేదా పొబ్బ, ఉత్తర పాల్గొని అంటారు. మనం ఇది కనుక చూసుకుంటే మఖ వాళ్ళకి ఫస్ట్ పాజిటివ్గా సౌఖ్యంగా ఉంటారు, క్షేమంగా ఉంటారు. పాజిటివ్ నెగిటివ్ సైడ్లో చూసుకుంటే నాశనము, కలహము, గొడవ, మృత్యు భయం అని చూడండి ఎలా ఉండిపోయినాయి. అందుకని చెప్పేసి వీళ్ళకి భయపడేదానికి ఎక్కువ ఉంటుంది. నిజంగా దెర్ ఇస్ ఎ డ్యామేజ్ ఖచ్చితంగా అయితే ఉంటుంది. ఆ డ్యామేజ్తో పాటు గొడవలు పడతారు, ఏదో అయిపోతుందని భయపడుతూ ఉంటారు. అందుకని ఇది గమనించుకోవాలి. ఖచ్చితంగా అయితే డ్యామేజ్ ఉంది, ఆ డ్యామేజ్ కంట్రోల్ చేయడానికి ట్రై చేయండి. మీ చేతుల్లో ఉంటే ఓకే, లేదంటే గోయిందా దేవుడికి ఇచ్చేసేయండి, హ్యాపీగా ఉండండి. తర్వాత పూర్వ పాల్గొని నక్షత్రం వాళ్ళకి కూడా వీళ్ళకి ఏమవుతుందంటేనండి క్షేమంగా ఉంటారు, సౌఖ్యంగా ఉంటారు. మేజర్ అది ఇంపార్టెంట్ కదండి. బట్ మరణము, కలహము, మృత్యు భయం వీళ్ళకి కూడా చూపిస్తూ ఉంది. తర్వాత ఉత్తర పాల్గొని నక్షత్రం వాళ్ళకి చూస్తుంటే వీళ్ళకి వస్త్రలాభము, క్షేమము, సౌఖ్యము, లాభము చూపిస్తుంది. బట్ వీళ్ళకి కొంచెం ఇంటెన్సిటీ తక్కువ ఉంది. వీళ్ళకి కొంచెం మరణము, తర్వాత మృత్యు భయము రెండూ చూపిస్తూ ఉందండి. వీళ్ళకి మరణము అంటే మనం ఏమనుకుంటామంటే వీళ్ళు ఇంతకుముందు ఏదైనా కనుక పని చేస్తుంటే ఆ పని ఇంతటితో క్లోజ్ అండి, ఇంకా ముందుకు పోతుంది, కంప్లీట్ వైండ్ అప్ చేసుకుని వెళ్ళిపోతారు. ఇంకా అంతకుముందు ఏదైనా బిజినెస్ చేసినా, జాబ్ చేసినా, లేదంటే ఏదైనా పనిలో ఉండి ఏదైనా చేసి ఉంటే ఇది వాళ్ళు దాన్ని ముగింపు స్టేజ్ వచ్చేసింది అనమాట, క్లోజ్ అనమాట, ఇంకేముండదు. మృత్యు భయం అయితే మళ్ళీ నెక్స్ట్ మనకు ఫ్యూచర్ ఏంటి, అసలు ఉంటామా లేదా, అసలు మనకు ఎలా ప్రోగ్రెస్ ఉంటుంది అనే దాన్ని దీన్ని మృత్యు భయం అంటారండి. కేవలం ఇది భయమేనా గురుగారు, నిజంగా నష్టం జరిగే అవకాశం ఉందంటారా? ఒకటి మరణం అయితే ఎక్కడైతే చెప్పామో అది ఖచ్చితంగా 100% ఉండదండి, ముందుకెళ్ళదు, ఉండదు కదండి. అంతటితో ఫుల్ స్టాప్. ఆ పని కానివ్వండి, వర్క్ కానివ్వండి, ఏదో ఒకటి. అది మళ్ళీ తర్వాత ఈ శని అర్ధాష్టం శని దాటేసిన తర్వాత మళ్ళీ అది నెక్స్ట్ టాస్క్ మళ్ళీ తీసుకోవాలి. సో వీళ్ళకి ఏమవుతుంది, ఎప్పుడైతే మరణం వచ్చిందో మృత్యు భయం పడిపోతూ ఉంటారు. మృత్యు భయం అంటే అసలు ముందుకు వెళ్తామా లేదన్నది. మృత్యు అంటే ముందుకండి, మరణం అంటే ఆల్రెడీ ఉన్నది ఆగిపోవటం. మరణం ఎప్పుడైతే మనం అది మూవీలో చెప్పిన మరణం కాదండి, ఇక్కడ మనం ఏదైనా కనుక పని చేస్తుంటే ఒక టాస్క్ కానీ ఒక ఆబ్జెక్ట్ ఇంతకుముందు ఏదో తలబెట్టుంటే దాన్ని ముగింపు పెట్టే సమయం వచ్చేస్తుంది, అది ఎండ్. తర్వాత ముందు అసలు ఉంటామా లేదా అన్నది మృత్యు భయం. అంటే మనం ఇప్పుడు లైవ్గా ఉన్నాం, ఏదైనా పని అది ముందుకు అసలు వెళ్తుంది, అంతటా ఆగిపోతుంది అనేది మృత్యు భయం అనమాట. వీటిని బట్టి కొంచెం చూసుకుంటే మీరు చూసారు కదండి, కలహము, గొడవలు, మృత్యు భయము, మరణం ఇవన్నీ చూపిస్తుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండటం అవసరము. మోస్ట్ ఇంపార్టెంట్ ఉత్తర పాల్గొని తర్వాత పుబ్బ నక్షత్రం వాళ్ళకి పశునాశనం అంటే ఇక్కడ మనకి పశువులు అంటే మనకి అగ్రికల్చరల్ సైడ్లో ఉంటే వెళ్ళండి గుడ్డ, లేదంటే మనకి పశువుల ప్లేస్లో ఏంటంటే మనకి సపోర్టింగ్ అండి, రిసోర్సెస్. మనం జీవితం గడపడానికి మనకి శాలరీ ఉంటే సరిపోదు కదండి, మెయిడ్స్ రావాలి టయానికి, లేదంటే మనకి టయానికి పాలు రావాలి, టయానికి ఫుడ్ రావాలి, ఇట్లా మనకి సపోర్టింగ్ ఇచ్చే వెహికల్స్ ఉండాలి, కన్వీనియన్స్ ఉండాలి. మనల్ని సపోర్ట్ ఇచ్చే ఏ రిసోర్స్ అయితే ఉంటాయో అవి వీళ్ళకి సపోర్ట్ ఇవ్వకుండా ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఇది కూడా ఒక ఇంపార్టెంట్. వీటిని బట్టి వీళ్ళు చక్కగా చూసుకోవాలి. మఖా నక్షత్రం వాళ్ళకి హార్ట్ పేషెంట్స్ ఎవరైనా ఉంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. అగైన్ ఉత్తర పాల్గొని నక్షత్రం వాళ్ళకి వైరల్ ఫీవర్స్ వచ్చే అవకాశం, పాయిజనస్ ఫీవర్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇవి కొంచెం గమనించుకోవాలండి వీళ్ళు. గురుగారు మరి వీళ్ళకి పరిహార మార్గాలు గురుగారు? పరిహారం మీరు చాలా చేసుకోవాలండి. ఒక రకంగా చెప్పాలంటే మనం ఇందాక ఫస్ట్లో ఇంట్రడక్షన్ చెప్పుకున్నట్లు ఈ శ్రావణ మాసం వీళ్ళకి లక్కీగా వచ్చింది అనుకోవాలి. చూడండి, ఎందుకంటే ప్రతిరోజు మనకి శ్రావణ మాసం రోజు సోమవారాలు చేసుకోవచ్చు,
మీరు చెప్పినట్లు మంగళవారాలు చేసుకోవచ్చు, వరమహాలక్ష్మి వ్రతం చేసుకోవచ్చు. వీటి మీద ఎక్కువగా స్పెండ్ పెట్టేసి బయటికి వెళ్ళి ఏదేదో చేయాలి, ఏదేదో చేసుకోవాలన్న దాని గురించి వదిలేసి ఆధ్యాత్మికంగా ఉండి మనకేం చెప్తారంటే అశేష దుఃఖ శాంతి అర్థం లక్ష్మీనారాయణం భజతో అని చెప్తారనమాట. అందులో కూడా మనకి వరమహాలక్ష్మి వ్రతం ఉంది కాబట్టి ఇవన్నీ చేసుకుంటూ ఆధ్యాత్మికంగా ఉంటూ సాధ్యమైనంత వరకు సేవ చేయటం, వేరే వాళ్ళకి హెల్ప్ కనుక చేస్తూ ఉంటే మనకంటే ఇబ్బందులు పడే వాళ్ళు చాలామంది ఉంటారు కదండి. వాళ్ళని కలుస్తూ వాళ్ళు కనుక మనం ఏదైనా చేసుకుంటూ వచ్చిన వాళ్ళకి మహాలక్ష్మికి సంబంధించిన ఆధ్యాత్మికంగా ఉంటే మనకి కలిసి వస్తుందండి. రెండోది వీళ్ళకి ఇంకా మృత్యు భయం ఇవన్నీ పోవడానికి చండీ పారాయణము, చండీ హోమంతో పాటు చాలా చాలా నేను చాలామంది పర్సనల్గా చేయించింది ఏంటంటే మన్యు పాశుపత అభిషేకం చాలా పవర్ఫుల్ అండి. వీళ్ళు ప్రతి ఒక్కళ్ళు చేసుకోవాలండి. ఈ వీడియో ఉన్న వాళ్ళంతా కానీ మన్యు పాశుపత అభిషేకం వాళ్ళు 1-to-1 వాళ్ళ ఇంటికి పిలిపించుకునే ఇద్దరు బ్రాహ్మణత్మని వాళ్ళ చేత వాళ్ళ ఇంట్లో నడి ఇంట్లో శుభ్రంగా ఈ అభిషేకం చేయించుకుంటే నెగిటివ్ వైబ్స్ అన్నీ పోతాయండి. ఎలాంటి మనకి అవాంతరాలు రాకుండా కాపాడుతూ ఉంటుంది. ఇది ప్రతి ఒక్కళ్ళు చేసుకోవచ్చు అండి. గురుగారు మరి ఇంట్లో సింపుల్గా చేసుకోవాలంటే అందరూ డబ్బులు పెట్టి చేయించుకోలేరు కదా. అప్పుడు ఈ వ్రతం మనం ఇందాక చెప్పుకున్నా కదా, వరలక్ష్మి వ్రతం అవి చేయించుకుంటే అంటే దేనికి ఉండే రిజల్ట్ దానికి ఉంటుందండి. ఇప్పుడు ప్రొఫెషనల్ డ్రైవర్స్ నేను నడిచెల్లి తెచ్చుకున్నాను, పాల ప్యాకెట్ తెచ్చుకోవాలి, నడిచెల్లి తెచ్చుకోవాలి, ఇంట్లో 2-వీలర్ తెచ్చుకోవాలి. దూరం వెళ్ళిపోవాలంటే నేను డ్రైవ్ చేయాలి కదా, డ్రైవ్ చేసే ఒకళ్ళు డ్రైవర్ని పెట్టుకోవాలి, లేదంటే పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్కి వెళ్ళిపోవాలి. అందుకని మన కొన్ని వీళ్ళకి కొంచెం తీవ్రత చాలా ఇంటెన్సిటీ ఎక్కువగా ఉంది కాబట్టి వాళ్ళ ఇంట్లో చిన్న చిన్న మంత్రాలు చదువుకుంటే ఆ డే టు డే వరకు వస్తుంది. బట్ వీళ్ళకున్న ఆ ప్రాబ్లమ్స్కి పెద్దగానే చేసుకోవాలి. చక్కగా మనకి పక్కన టెంపుల్స్లో ఏమైనా ఉంటే ఆ టెంపుల్స్కి వెళ్ళిపోయి రుద్రం తెలిసిన వాళ్ళని బ్రాహ్మణులను పట్టుకొని వాళ్ళ చేత ఇంటికి పిలిపించుకొని పూజలు చేయించుకోవటం, వ్రతాలు వీళ్ళు చేయించుకుంటూ ఉంటే లేదంటే పారాయణాలు చేయించుకుంటూ ఉంటే రిజల్ట్ త్వరగా ఉంటుందన్నమాట. సో చూసారు కదండి, ఆగస్టు నెలలో సింహరాశి వారికి అంత అనుకూలంగా లేదు, చాలా పరిస్థితులు కూడా అంత అనుకూలించట్లేదు అని చెప్పి చెప్తూ ఉన్నారు. సో కాబట్టి గురుగారు చెప్పిన విధంగా వాళ్ళు ఏదైనా పరిహార మార్గాలు తీవ్రతను బట్టి పెద్దగా చేయించుకోవాలనుకుంటే కనుక గురుగారిని కాంటాక్ట్ అయితే గురుగారు కూడా గైడ్ చేస్తారు. అలాగే 25 టైమ్లెస్ ప్రిన్సిపల్స్ అని చెప్పి గురుగారు ఒక వర్క్షాప్ కండక్ట్ చేస్తున్నారు. ఎవరికైతే మనీకి సంబంధించిన ఇబ్బందుల్లో ఎక్కువగా ఉన్నట్టయితే సింహరాశి వారికి ప్రత్యేకంగా ఇప్పుడు అర్ధాష్టమి శని నడుస్తుంది కాబట్టి సింహరాశి వారు ఎవరైతే మనీకి సంబంధించి ఎక్కువగా తీవ్రతని ఫేస్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా ఈ 25 టైమ్లెస్ ప్రిన్సిపల్స్ అనేది వీళ్ళందరికీ కూడా బాగా ఉపయోగపడుతుందని చెప్తున్నారు. సో కాబట్టి దానికి వెంటనే రిజిస్టర్ అవ్వండి. పరిహారాల కోసం గురుగారిని కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ. నమస్కారం అండి.